దాక్షిణ్యం ఉంచి అలంకరించుకుని ఏదేచ్చి ఇంకా అలాగే కూర్చున్నారేమిటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా, ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేలేండి. రైట్, ఎక్కడికి రా? అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదవతర అమ్మ, దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిరావు కాళ్ళు గరకొడతాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం జావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడిపి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనివ్వవు. ఇప్పుడు ఏం తక్కువైందట? ప్రొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా, తాగాను ఏమిటి? అబ్బే, తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుకుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణమో అనారోగ్యకరమైన లక్షణమో మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేలేండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. అవి ఈ అరటిపళ్ళలా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేటండి. ఇవి కూడా తినేసారట్టుంది. మరి పూర్వం 2 కాయలు తింటే మరి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా నోట్లో ఉండగానే నీరైపోతూ ఉన్నాయి. ఎక్కడ తావమంటావు? అయ్యగారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూరి. 10 కాదు, అవి ఏమి లెక్క చెప్పక్కర్లేదు. ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసాయి. పరిత్రాణాయ ఆగరా మడి. ఏమిటిటా? నానమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ జాన్ కడుతుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి ఆరు పడవా, వెళ్ళు. అంతట దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీపి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడవేమే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదానిలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఎంతలోనే ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించంటే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. తన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చెప్పారు. కొట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా?
ఆ రాక్షసు నా బిడ్డ పరిచి ముచ్చు దేవత వచ్చింది మళ్ళీ తీసుకుపోయింది జానకి బాబు. అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మా. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాటలు పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్స్. కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా అంక పెడుతున్నట్టవా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును. ముందింటికి వెళ్దాం. అదే నిజమే రోయ్. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని కలిసే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా, ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. వాసు, వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాను. ఏట్లా ఆడదాం అలా బెంబెత్తిపోతారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి చెప్పు. చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును. ఏమిటమ్మా దీన్ని బయట పంపించు. పిచ్చి పిచ్చి వేషాలు వద్దాం అనుకున్నా? ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it?
ఎవసాను ఆరు కూతురు పట్టుకుని గొడ్డుని తోలడు తోలుతావే బద్మాష్ హి ఇస్ కిడ్నాపింగ్ మై చైల్డ్ ఏటా మాట్లాడా కమాన్ ఇదిగో బుల్లమ్మా పిల్లల మెడలో నగలు నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు దానికి సమయ సందర్భం ఉంది ఇక పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి ఇక పంప కూడా లేదేటి అయితే మళ్ళడికేసే పదా మా ఇంటికి పోదాం పదా ఏ బుల్లమ్మా అడే పద బుల్లమ్మా ఆడని చూస్తారు రా బుల్లమ్మా ఇలా రాయే ఎవరే ఏమో ఎవరినో కొట్టుకొచ్చాడే దాని కర్మ కాలిపోవాలి ఏంద్రు ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చెప్పబడ్డట్టుందే అదృష్టం అంటే ఆడదారా వారానికి తూర్పాడో తీస్తాడా మిగతా రోజులు చిత్తుగా తాతాడు మత్తుగా తొంగొట్టాడు ఆడిగడ్రా మహారాజా రాబులమ్మా రా ఇదే మన భవంతే కూసా అరే కింద కూర్చుంటావేంటి పుల్లమ్మా దమ్మడాలు మంచం ఉండగా మంచం మీద కూసా ఇక ఇంతకేమంత ఎత్తగానే నువ్వు కూసా